రాజకీయ నాయకుడి పర్యటనలో జనం రావడము, ఊహించినంత ఫ్లో ఉండటము అనేది సర్వసాధారణంగా జరిగేది. కానీ సిచ్యువేషన్ని ఎలా అదుపులో ఉంచాలి అనేది పూర్తిగా శాంతి భద్రతలకు సంబంధించిన విషయం. అది ప్రభుత్వ పరిధిలో వ్యవహారం. ఇలాంటప్పుడు ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాల్సింది పోయి రాజకీయంగా ప్రత్యర్థికి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చేలా వ్యవహరించడం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత 11 ఏళ్లుగా చరిత్ర చూస్తే ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా సరే పోలీసింగ్ ని వాడుతున్న తీరు ప్రశ్నలకి అవకాశం ఇస్తూనే ఉంది. విపక్ష నాయకులుగా ఉన్న వాళ్ళు పోలీసుల పనితీరుని, వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూనే ఉన్నారు. 2024 ఎన్నికల ముందు విపక్ష నాయకుడు చంద్రబాబు పోలీసుల వైఖరిని అప్పట్లో ఘోరాతి ఘోరంగా తప్పుబడుతూ తీవ్ర ఆరోపణలు చేయడం కూడా మనం చూసాం. కందుకూరు లాంటి ఘటనల వల్ల రాజకీయం ఎంతగా మారిందో మనం అప్పట్లోనే చూసాం. అంటే ఎవరి వాదనలు, ఆరోపణలు ఎలా ఉన్నా కానీ పరిస్థితిని ప్రతిపక్షాలు